పాకిస్తాన్కు చైనా బిగ్ షాక్ ఇచ్చింది. పాక్కు హైపర్సోనిక్ క్షిపణులను చైనా తిరస్కరించింది. హైపర్సోనిక్ క్షిపణులు వాటి తయారీ సాంకేతికత కోసం పాకిస్తాన్ చేసిన డిమాండ్ను చైనా నిరాకరించింది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ క్షిపణులు ఇంకా ఎగుమతికి అందుబాటులో లేవని, ఇతర దేశాలకు ఇవ్వగల అటువంటి వెర్షన్ ఇంకా తయారు చేయలేదని చైనా స్పష్టంగా పేర్కొంది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న క్షిపణి సాంకేతికత, హైపర్సోనిక్ వ్యవస్థలతో పోటీ పడటానికి పాకిస్తాన్ ఈ క్షిపణిని కోరుకుంది. భారతదేశం ఇప్పటికే చాలా వేగంగా అధునాతనమైన HSTDV వంటి క్షిపణులను పరీక్షిస్తోంది. చైనా నిరాకరించడానికి 2 ప్రధాన కారణాలు చెప్పవచ్చు. మొదటిది, పాకిస్తాన్ వద్ద ఇప్పటికే అందుబాటులో ఉన్న చైనా ఆయుధాల పనితీరు ఊహించిన దానికంటే బలహీనంగా ఉంది. రెండవది, పాకిస్తాన్ ఈ సాంకేతికతను పాశ్చాత్య దేశాలతో పంచుకోవచ్చని చైనా భయపడుతోంది. పాకిస్తాన్ గతంలో చైనా నుండి యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను అందుకున్నప్పటికీ హైపర్సోనిక్ క్షిపణుల వంటి సున్నితమైన సాంకేతికతపై చైనా విశ్వాసం చూపలేదు. రక్షణ వెబ్సైట్ ప్రకారం చైనా తన ఇతర ఆయుధాలైన J-10CE యుద్ధ విమానం లేదా HQ-9 వాయు రక్షణ వ్యవస్థ ప్రత్యేక ఎగుమతి వెర్షన్లను తయారు చేస్తోంది. కానీ హైపర్సోనిక్ క్షిపణులు చాలా అధునాతనమైనవి, సున్నితమైనవి కాబట్టి వాటిని ఎగుమతి చేయడానికి ఇష్టపడవు. ప్రపంచంలోని సమతుల్యతను దెబ్బతీసే చాలా ఆధునిక, శక్తివంతమైన ఆయుధాలను ఇతర దేశాలకు ఇవ్వకూడదనేది చైనా విధానం. పాకిస్తాన్ చైనా సహాయంతో ఈ క్షిపణులను కొనుగోలు చేయాలని, వాటిని సొంతంగా తయారు చేయడం నేర్చుకోవాలని కోరుకుంది. కానీ చైనా నిరాకరించడం దానికి పెద్ద దెబ్బగా మారింది. ఇది భారతదేశంతో పోటీ పడటానికి పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలిగించినట్లయింది. చైనా హైపర్సోనిక్ టెక్నాలజీని దాని వ్యూహాత్మక భద్రతలతో, ముఖ్యంగా అమెరికా దాని మిత్ర దేశాలకు వ్యతిరేకంగా ఒక ముఖ్యమైన విభాగంగా భావిస్తోంది. అంతర్జాతీయ ఒత్తిడి రాజకీయ ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉన్నందున పాకిస్తాన్ వంటి సన్నిహిత దేశానికి కూడా అలాంటి సున్నితమైన క్షిపణి టెక్నాలజీని ఇవ్వకూడదనుకోవడానికి ఇదే కారణం. మరో కారణం ఏమిటంటే, చైనా ప్రస్తుతం ఈ క్షిపణులను మరింత మెరుగుపరిచి వాటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా కృషి చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు దానిని మరే ఇతర దేశానికి బదిలీ చేయడానికి సిద్ధంగా లేదు.